లేటెస్ట్గా విడుదలైన సంక్రాంతికి వస్తున్న మూవీ థియేటర్లో విజయవంతంగా రన్ అవుతుంది. రన్ అవ్వడమే కాకుండా 3 డేస్లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కూడా కంప్లీట్ చేసుకుంది. అలాగే డాక్ మహారాజ్ 4 రోజుల్లో బ్రేక్ ఈవెంట్ సాధిస్తే సంక్రాంతికి వస్తున్న 3 రోజుల్లోనే సాధించింది. అలాగని 106 కోట్ల గ్రాస్ 3 రోజుల్లో వస్తే 4 రోజుల్లో 131 కోట్ల గ్రాస్ తెచ్చిపెట్టింది. అలాగే 4వ రోజు సాధించిన లెక్కల ప్రకారం చూస్తే 5వ రోజు అతి భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కెరియర్లో ఇది పెద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలవడంగా మారింది. ఐశ్వర్య రాయ్, మీనాక్షి చౌదరి అందులో బుడ్డోడు వెంకటేష్ కామెడీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఈ సినిమా హౌస్ఫుల్ బోర్డులు ఉన్నాయి. ఈ సంక్రాంతి విన్నర్ బాలయ్య అండ్ వెంకటేష్ అని చెప్పడంలో సందేహం లేదు. విక్టరీ వెంకటేష్ అయితే ఈ సంక్రాంతి విన్నర్ అని అందరూ అనుకుంటున్నారు. మరి మీరు ఏమంటారు ఫ్రెండ్స్? ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేనైతే మొదటి రోజే చూశాను, సినిమా సూపర్గా ఉంది. 130 కోట్స్ రాంగ్ రన్లో 200 కోట్లు దాటుతుందని అంటున్నారు ఫ్రెండ్స్. ఏమంటారు? ఒక కామెంట్, లైక్ ప్లీజ్. నా మొదటి వీడియో.